రాయలసీమ రైతులకు కరువు కన్నీలే మిగులుస్తోంది. బెట్టను తట్టుకోలేక, తెగుళ్లతో పోరాడలేక వేరుశనగ రైతులు అలసిపోతున్నారు. అయితే ఇకపై ఆ కష్టాలకు కాలం చెల్లినట్టే. తిరుపతి పరిశోధనా స్థానం నుంచి రైతుల కోసం నాణ్యమైన కరువును తట్టుకుని నిలబడగలిగే రకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. కదిరి, నారాయణి రకాలకు దీటుగా అంతకు మించిన దిగుబడినిచ్చే విశిష్ట TCGS 1695 అనే రకాన్ని అభివృద్ధి చేస్తుంది. ఎకరాకు 15% అధిక దిగుబడితో పాటు ఆకుపచ్చ తెగులుకు ఈ రకం వంగడం చెక్ పెడుతోంది. 75% గింజ శాతంతో ఇది రైతుల పాలిట వరంలా మారింది. దీని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో వేరుశెనగ సాగే ప్రధాన జీవనాధారం. కానీ గత కొన్నేళ్లుగా వర్షాభావ పరిస్థితులు, టిక్కా ఆకుపచ్చ తెగులు కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రస్తుతం వాడుకలో ఉన్న K6 నారాయణి రకాలు బెట్టను తట్టుకోలేకపోతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా తిరుపతిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలోని వ్యవసాయ ప్రజరణ విభాగం శాస్త్రవేత్తలు ఒక అద్భుతమైన కొత్త వంగడాన్ని రూపొందించారు. దాని పేరే విశిష్ట TCGS 1694 రకం. కదిరి 6 ICG 79 రకాలను శంకరపరచడం ద్వారా శాస్త్రవేత్తలు ఈ విశిష్ట రకాన్ని అభివృద్ధి చేశారు. వర్షం పడకపోయినా దాదాపు 25 రోజుల పాటు ఈ పంట బెట్టను తట్టుకుని నిలబడుతోంది. రాయలసీమ వర్షాధార భూములకు ఇది ఎంతో కీలకం. రైతులను ఎక్కువగా ఇబ్బంది పెట్టే టిక్కా ఆకుపచ్చు తెగులును ఇది సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. దీనివల్ల మందుల పిచికారీ ఖర్చు తగ్గుతుంది. ప్రస్తుతం వాడుతున్న కదిరి లేపాక్షి రకం గింజ శాతం 60 దాటడం లేదు. కానీ విశిష్ట రకంలో గింజ శాతం 72 నుంచి 75% వరకు ఉంటుంది. ఇందులో 50% నూనె దిగుబడి ఉంటుంది. గింజలు లేత గులాబీ రంగులో గుండ్రంగా ఆకర్షణీయంగా ఉంటాయి. డాక్టర్ బి రూపేష్ కుమార్ రెడ్డి, సీనియర్ శాస్త్రవేత్తగా మొక్కల ప్రజనన విభాగము అంటే జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్ విభాగంలో సీనియర్ శాస్త్రవేత్తగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం తిరుపతిలో పనిచేస్తున్నాను. మా విభాగము అంటే ప్లాంట్ బ్రీడింగ్ మొక్కల ప్రజనన విభాగము ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము అధిక దిగుబడినిచ్చే వంగడాలని, అలాగే ఏవైనా చీడపీడలను తట్టుకునే రకాలని మన ప్రాంతానికి అనుగుణంగా అభివృద్ధి చేస్తుంటాము. ఇందులో భాగంగా మా వ్యవసాయ పరిశోధన స్థానం స్థాపించిన సంవత్సరం నుంచి ఇప్పటి వరకు వేరుశెనగలో 19 వివిధ రకాలని అభివృద్ధి చేయడం జరిగింది. మా మొట్టమొదటి రకం వచ్చి తిరుపతి 1, అప్పటి నుంచి తిరుపతి 2, తిరుపతి 3, తిరుపతి 4, అభయ, గ్రీష్మ, ప్రసూన, రోహిణి, నారాయణి, కాళహస్తి, ICGV 00350, ధరణి, ధీరజ్, నిత్యహరిత, ప్రగతి, అలాగే విశిష్ట, హిమని, ICR కోనార్క్, ఇలా వివిధ రకాలని మేము అభివృద్ధి చేశాము. ఈ రకాలన్నీ కూడా రైతులకి చేరవేశాము. ఈ రకాల నుంచి రైతులు చాలా వాళ్ళు లబ్ధి పొందినారు, సాగు చేసి చాలా లబ్ధి పొందినారు. ఇప్పుడు ఉన్న ఈ 19 రకాల్లో కూడా ఇప్పుడు అన్నిటికన్నా బాగా పాపులర్ అయిన రకం ఏంటంటే, బాగా ప్రాశస్త్యం పొందిన రకం ఏంటంటే విశిష్ట రకము. అదే TCGS 1694 అని అంటారు. ఈ రకము యొక్క విత్తనము మన రాష్ట్రంలోనే కాకుండా వివిధ రాష్ట్రాల్లో ఉన్న రైతులు కూడా సాగు చేస్తూ చాలా లబ్ధి పొందినారు. సో ఇక్కడ మా విభాగము ఈ కొత్త రకాలని విడుదల చేయడంలో ప్రతిరోజు పనిచేస్తుంటుంది. సో ప్రతి సంవత్సరం కూడా మేము మా టెక్నికల్ ప్రోగ్రాం ప్రకారము మా ప్రయోగాలు కొనసాగిస్తుంటాము. ఇలా ఒక రకము విడుదల చేయాలంటే, అంటే మనము ఒక రకాన్ని, కొత్త రకాన్ని విడుదల చేయాలంటే 8 నుంచి 10 సంవత్సరాలు టైం తీసుకుంటుంది. ఇందులో శాస్త్రవేత్తల కృషి చాలా ఉంటుంది. సో ఈ రకాలన్నింటినీ కూడా మేము రైతులకి మళ్ళా దాని విత్తనాన్ని, బ్రీడర్ సీడ్ని ఉత్పత్తి చేసి అందిస్తుంటాము. అలాగా రైతుల పొలాల్లో వాళ్ళు వేసుకొని దాన్ని సాగు చేస్తూ
వాళ్ళు మళ్ళీ కూడా విత్తనాన్ని ఉత్పత్తి చేసుకోవచ్చు. ఇలాగా మా విభాగము, అదే ప్లాంట్ బ్రీడింగ్ మొక్కల ప్రజనన విభాగము రైతులకి సహాయపడడంలో చాలా కృషి చేస్తుంది. ఇప్పటికీ ఈ విత్తనాన్ని ప్రయోగాత్మకంగా సాగు చేసిన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్లో అయితే 100 నుంచి 105 రోజుల్లో పంట చేతికి వస్తుంది. అదే రబీలో అయితే 105 నుంచి 110 రోజులు పడుతుంది. ఈ రకంలో ఊడలన్నీ ఒకేసారి దిగుతాయి. దీనివల్ల కాయలన్నీ ఒకేసారి పాక్వానికి వస్తాయి. కోత సమయంలో కూలీల ఖర్చు తగ్గుతుంది. ఎన్నో ఏళ్లుగా విత్తన సమస్యతో వర్షాభావంతో సతమతమవుతున్న వేరుశనగ రైతులకు ఈ విశిష్ట రకం నిజంగానే ఒక కొత్త ఆశ కలిగిస్తోంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడినిచ్చే ఈ వంగడాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.